తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగుజాడలో నడిచి తనదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆయనది. స్వయం పాలనలో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ ఆంక్షల మేరకు తాను సైతం కీలక భూమిక పోషించిన నేత ఆయనే తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఆయన 67వ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బారసా శ్రేణులు, ఆయన అభిమానులు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ను నిర్వహించిన వేడుకలకు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్లు ముఖ్య అతిథులుగా హాజరై భారీ కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం స్థానికులకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ ప్రజల యొక్క దీవెనలు ఉన్నటువంటి నాయకుడు, వారి పుట్టినదిన వేడుకలు ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉదయం విద్యార్థి విభాగం నాయకుడు మా పొన్నం అంజన ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు, ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా మా జిల్లా తరఫున మా టౌన్ అధ్యక్షులు ఈరోజు టౌన్లో చల్లారి శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా వినోద్ కుమార్ గారి అభిమానులు పెద్ద ఎత్తున వినోద్ కుమార్ రానున్న రోజుల్లో మంచి పదవిలో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలా వినోద్ కుమార్ గారికి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అందరు కార్యకర్తలకు వారి దీవెనలు ఉన్నారని చెప్పి కోరుకుంటూ, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ జిల్లా మరియు నగర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు, అదేవిధంగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు పెద్ద ఎత్తున, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వినోద్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ చౌక్లో పుట్టినరోజు కార్యక్రమాన్ని బాగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వినోద్ కుమార్ గారు పార్టీ పుట్టినప్పటి నుండి కేసీఆర్కు నమ్మిన బంటుగా, కేసీఆర్ అడుగులేసుకుంటూ కేసీఆర్ గారు ఏ విషయం చెప్పినా దాన్ని తూచా తప్పకుండా ప్రతి విషయాన్ని గొప్పగా ఎంబడుండి నిర్వర్తించే వ్యక్తి వినోద్ కుమార్ గారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2014లో నిజంగా కూడా స్మార్ట్ సిటీ రావడానికి మొట్టమొదటి లెటర్ పెట్టించింది వినోద్ కుమార్ గారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మార్కెట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మరియు మార్కెట్కు వివిధ పనులపై వచ్చిన వర్తక వ్యాపారులకు పులిహోర బాక్సులను వితరణ చేశారు. వినోద్ కుమార్ లాంటి గొప్ప పార్లమెంటేరియన్ కరీంనగర్ ఎంపీగా గతంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు పొన్నం అనిల్. రాబోయే రోజుల్లో తన సేవలు కరీంనగర్కి అవసరమని అన్నారు. ఆయనకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా బీఆర్ఎస్ విద్యార్థి మరియు పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాం అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పటికీ వినోద్ కుమార్ గారికి ఉండాలని, వారు ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని, వారి ద్వారా ఇంకా మాలాంటి అనేక యువకులకు, పార్టీ కార్యకర్తలకు అనేక పెద్ద పీట వేసే విధంగా వారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఈరోజు వారి జన్మదినం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి బయట ఉన్న వారందరూ కూడా పులిహోర ప్రసాద వితరణ చేయడం జరిగింది. కరీంనగర్లో బీఆర్ఎస్ నేత జగుల నాగరాజు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు,
ముఖ్య అతిథిగా హాజరై పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వినోద్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అదేవిధంగా యూత్ ఆధ్వర్యంలో పొద్దున గుడి కాడ పూజ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇప్పుడు పెద్దలు మా జిల్లా అధ్యక్షులు జీవాన ఆధ్వర్యం మా ముఖ్య అతిథిగా వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా చిన్నపిల్లలకు బుక్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం 32 పార్టీలు ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చిన గనుడు పట్టువదని విక్రమార్కుడు వినోద్ కుమార్ గారు వచ్చిన తెలంగాణలో 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి 1000 కోట్లతోటి కరీంనగర్ రూపురేఖలు మార్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రణాళిక సంఘ మాజీ ఉపాధ్యక్షులు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మొక్కలు నాటి అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ వినోద్ కుమార్ రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. వారికి మా బోయినపల్లి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున మరియు బోయినపల్లి ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు కేసీఆర్ గారి ఎంబడి ఉండి కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా కొనసాగాయి. మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి వినోద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వినోద్ కుమార్ చేసిన కృషి పోషించిన పాత్రను ఎప్పటికీ మరవలేమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం తెలంగాణ హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో వినోద్ కుమార్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఇటువంటి మేధావుల ద్వారా మన తెలంగాణకు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ జన్మదిన సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి బెజ్జంకి శాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు రానున్న రోజుల్లో అనేకమైనటువంటి ఉన్నత పదవులు పొందాలని మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కూడా వినోదన్న పైన ఉండాలని బీఆర్ఎస్ పక్షాన వేడుకుంటున్నాం.